మెట్రో రైలు పట్నం అంతా దింపుతుర్రు. మరి మా కుత్బుల్లాపూర్ వాళ్ళు ఏం పాపం చేసిర్రు? మా ఏరియాలకు కూడా మెట్రో రైలు పంపాలంటున్నాడు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సారు. మరి 10 ఏళ్ళు వాళ్ళ ఏలుబడిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఏం కమాయి చేసిండు? ఈ 10 నెలల కాలంలోనే మెట్రో రైలు యాదికి వచ్చిందా? ఇది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. మాకు కావాలి మేడ్చల్ మెట్రో సాధన సమితి అని తెల్ల కాగితాల మీద రాసుకొచ్చి ఇట్లా చూపెట్టుకుంటా నినాదాలు ఎత్తుకుండ్రు. సాధిద్దాం సాధిద్దాం మేడ్చల్ మెట్రో సాధిద్దాం 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 మేడ్చల్ మెట్రో సాధిద్దాం We want justice we want justice we demand మేడ్చల్ మెట్రో we demand ఇన్నరా సాధిద్దాం మేడ్చల్ మెట్రో సాధిద్దాం అని స్లోగన్స్ అందుకుర్రు. అయ్యా ఎమ్మెల్యే కేపీ వివేకానంద సారు, మీ బీఆర్ఎస్ వాళ్ళు పాలనగిరి ఎలుగబెట్టినప్పుడు ఎన్నడనా మేడ్చల్ దిక్కు మెట్రో రైలు ఉరుకులాడాలని అనుకున్రా? అప్పుడు మీదే అధికారం ఉండే కదా సారు. అప్పుడు కూడా ఎందుకు ఇట్లనే సాధన సమితి కాయిదాలు పట్టుకొని చక్కగా మెట్రో పెబ్బతానికి పోయి అయ్యా సిటీ అంతటా దింపుతుర్రు. మా కుత్బుల్లాపూర్ దిక్కు కూడా మెట్రో ఎయ్యండ్రి. అడు కూడా ఇప్పుడు బాగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరు మా దిక్కు కూడా మెట్రోను దింపితే పట్నం దిక్కు ప్రయాణం కట్టేటోళ్లకు శానంటే శానా సాయం చేసిన వాళ్ళు అవుతారని ఎందుకో ఇట్లనే దరఖాస్తు పెట్టుకోలేదు. మీ కారు పార్టీ అధికారంలో ఉంటే మాత్రము అస్సలు పట్టించుకోరు. మీరు అధికారంలోకించి పోగానే మెట్రో పంచాయతీ ముంగటేసుకుంటారా? మీరు మెట్రో కోసం పోరాటం చేస్తున్న దాంట్లో న్యాయం ఉన్నది. కానీ మీ ఏలుబడిలో ఉన్నప్పుడే ఆ సౌలతు చేసి ఉంటే ఇప్పుడు అడుక్కునేంత కర్మ పట్టకపోవు కదా. అయ్యా సారు, అప్పుడు మీ మెట్రో సాధన సమితులు ఏం చేసిర్రు? మీ కేటీఆర్ సారు భాషలో చెప్పాలంటే గుడ్డి గుర్రాల పండ్లు దోమినరా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? అధికారంలో లేనప్పుడు ఓతీరు, అధికారంలో ఉన్నప్పుడు ఓతీరు ఉండదు సారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.